హలో అండి, వెల్కమ్ టు నిలోషా డైరీస్. సో ఇవాళ మన రెసిపీ కోసం ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఒక 2.5 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నా అండి. బేసన్ క్యాప్సికమ్ అన్నాం కదా, అందుకోసం శనగపిండి అది తీసుకున్నాక నేను ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నా అండి ఇప్పుడు ఆమ్లెట్ కోసము. సో 3 ఎగ్స్ని కూడా మనం అలాగా దానిలో వేసేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు ఉంటే ఆమ్లెట్ మంచిగా రాదు కదా, అందుకోసము. ఈ శనగపిండి త్వరగా ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి దీనికి, 5 నిమిషాలు అలాగా. సో ఇక్కడ ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీ మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది. సో దీనిలో ఇప్పుడు నేను వచ్చేసి క్యాప్సికమ్ వేస్తున్నానండి. క్యాప్సికమ్ అన్నాం కాబట్టి సో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ వేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు ఆనియన్స్ కూడా వేసుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత టొమాటోస్ కొంచెం 1.5 స్పూన్ అలా వేస్తున్నాను. సో దాని తర్వాత అది కొంచెం తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసానండి. కారం వేసి ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయలేదు కాబట్టి నేను క్యాప్సికమ్ గింజలతో వేసేసాను, అందుకే మిర్చి వేయలేదు. సో కారంని మీరు అలా అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ, దాని తర్వాత మనం క్యారమ్ సీడ్స్ అజ్వైన్ అంటాం కదా, అవి వేసుకుంటున్నాం అండి, చాలా బాగుంటుంది ఆ టేస్ట్. సో దాని తర్వాత ఒక్క చిటికెడు పెప్పర్, మిరియాల పొడి ఉంటుంది కదా అది. సో దాని తర్వాత అవన్నీ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అండి ఆమ్లెట్ వేయడం కోసము. సో ఇలాగా మనం కలుపుకున్న దాన్నంతా కూడా ఒక స్పూన్తో వేసుకోవచ్చు, లేదా మొత్తం ఒకటే మీరు పెద్ద ఆమ్లెట్గా వేసుకోవాలి అనుకుంటే మొత్తం ఒకటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ కొంచెం స్పూన్తో వేసేసి తర్వాత ఆ బౌల్తో వేసేస్తాను. వేసేసి మొత్తం అలాగా ముక్కలన్నీ మనకి ఫ్రై అవ్వాలి కదా, సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం పైన ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా అయిపోతుందండి. సో మనం సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని అలాగే రెండో సైడ్ కూడా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. చూసారా, అది మంచిగా పొంగి మనకి చూడడానికి పిజ్జాలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని నేను ఏం చేస్తానంటే, మన దగ్గర పిజ్జా కట్టర్ కానీ లేకపోతే నైఫ్ కానీ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఒక 4 పీసెస్ కింద చేసుకుంటున్నాను అండి, అంటే తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో అండ్ చూడటానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే మనకి ఎగ్ బజ్జీ తిన్న టేస్ట్ వస్తుందండి. ట్రై చేసి చూడండి. సో ఇదైతే ఫస్ట్ది. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి క్యాప్సికమ్ ఆమ్లెట్ కోసం నేను ఫస్ట్ క్యాప్సికమ్ని అలా స్లైసెస్గా కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు వాటిని ఫ్రై చేసుకున్నాండి, మరి పచ్చి తినలేం కదా అందుకు. సో దాని తర్వాత మనం కలుపుకున్న మామూలు మిశ్రమం ఉంటుంది కదా, దాన్నంతా కూడా వేస్తున్నాను. సో బయటకు వచ్చేసిన దాన్ని మనం అలా వుడెన్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో అలా లోపలికి నెట్టుకుంటూ ఉంటే బాగానే ఫ్రై అయిపోతుంది. సో దాని తర్వాత దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి, ఆ పైనదంతా కూడా కుక్ అయిపోతుంది. అప్పుడు మనం సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రెండో సైడ్ కూడా తిప్పుతున్నాను వాటిల్ని. సో ఫస్ట్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా దీన్ని కూడా 2 నిమిషాలండి. తర్వాత వీటిల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేసేయచ్చు. సో ఇక్కడైతే నేను ఈ చివర గార్నిషింగ్ కోసం మన క్యాప్సికమ్ లాస్ట్ది ఉంటుంది కదా, అందులో కొంచెం ఆనియన్స్ టొమాటో వేసి పెట్టాను. చూడ్డానికి బాగుంటుంది కదా, అండ్ సాలడ్ లాగా కూడా ఉంటుంది అనేసి. ఇది సెకండ్దండి. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి.